ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించనుంది. వరుస ఓటముల క్రమంలో జట్టులో ఎవరెవరికి కోచ్ గౌతమ్ గంభీర్ స్థానం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే జట్ల వివరాలను ఈ నెల 12లోగా తెలియజేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీంతో ఒక రోజు ముందుగా బీసీసీఐ తమ జట్టును ప్రకటించనుంది. ఈ రోజు అయితే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం టీమిండియాకు పెద్ద ఆందోళనంగా మారింది. అయితే అతన్ని ఎంపిక చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే బుమ్రాతో పాటు మహమ్మద్ షమి జట్టులోకి తిరిగి వస్తాడా, అతని గాయంపై బీసీసీఐ సెలెక్టర్లు ఏమనుకుంటున్నారనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అలాగే జైస్వాల్ ని ఎంపిక చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే తెలుగు కుర్రాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలను సైతం ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటారా, వీళ్ళని ఫ్యూచర్ స్టార్ గా పరిగణించి పక్కన పెడతారేమో. ఎందుకంటే ఇప్పటికే జట్టులో ఎంపిక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ వర్మలకి చోటు దక్కుతుందా అనేది అనుమానం. వీటన్నింటిపై క్లారిటీ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. అలాగే నేడు ప్రకటించే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్నే కాదు, ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే T20ల సిరీస్ కోసం జట్లను కూడా ప్రకటించనున్నారు బీసీసీఐ.